హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి హోమ్ మేకర్. చల్లగా ఉన్నప్పుడు ఏదైనా వేడిగా స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఇలా ఒకసారి చేసుకున్నారంటే సూపర్గా ఉంటుంది. ఇంత కలర్ఫుల్గా ఉన్న ఈ స్వీట్ని ఎలా చేయాలో చూసేద్దామా? లెట్స్ స్టార్ట్ వీడియో. ముందుగా ఒక కప్ పెసరపప్పు తీసుకొని కుక్కర్లో వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని దోరగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత వాటర్ వేసుకొని 2 సార్లు కడిగేసుకొని ఇందులో 1 కప్ పెసరపప్పుకి 2 కప్పుల వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని 2 విజిల్స్ వేయించుకోవాలి. ఈలోపు 1 కప్పు పెసరపప్పుకి 4 కప్పులు బెల్లం వేసుకొని 1 కప్పు వాటర్ వేసుకొని బెల్లాన్ని స్టవ్ మీద పెట్టి కరిగించుకోవాలి. ఇదేమీ పాకం రానవసరం లేదు. ఈ బెల్లం మొత్తం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఈ పెసరపప్పు 2 విజిల్స్కి చక్కగా కరెక్ట్గా ఉడికింది. ఇప్పుడు దీన్ని ఇలా గరిటెతో కొంచెం మెదుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద బాణీలు పెట్టుకొని 1/4 కప్పు నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత ఇందులో మన ఇష్టాన్ని బట్టి మనకి నచ్చినంత జీడిపప్పు వేసుకోవచ్చు. ఇలా కొంచెం జీడిపప్పు వేసుకొని ఇందులోనే బాదంని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి చక్కగా వేగిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత అదే నెయ్యిలో 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. బొంబాయి రవ్వ అంటే తెలుసు కదా, సుజీ గోధుమ రవ్వ వేసుకొని దీన్ని చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులోనే 1/2 కప్పు కొబ్బరి వేసుకోవాలి. కొబ్బరి వేసుకోవడం వల్ల మధ్య మధ్యలో పంటికి తగిలి చాలా రుచిగా ఉంటుంది. ఈ కొబ్బరిని కూడా బాగా డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి 2 కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ పెసరపప్పు మిశ్రమాన్ని వేసుకొని ఇదంతా కలిసేలాగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ఇంట్లో రెడీగానే ఉంటాయి. చక్కగా వెంటనే స్వీట్ చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. చాలా రుచిగా కూడా ఉంటుంది. ఇది ట్రెడిషనల్ స్వీట్. ఏదైనా పండుగలప్పుడు ప్రసాదంగా కూడా దీన్ని చేసుకోవచ్చు. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగా కరిగించి పెట్టుకున్న ఈ బెల్లం పాకాన్ని కొద్దిగా వేసుకోవాలి. ఏమైనా నలకలు ఉంటే ఇలా నెట్ చేసి వేసుకోవచ్చు. నలకలేమీ లేవు అనుకుంటే కనుక డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అంతా ఒకేసారి వేసేస్తే ఉండలు కడుతుంది కాబట్టి కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ దీన్ని కలుపుకోవాలి. ఈ స్వీట్ చేయడం చాలా ఈజీ. ఒక్క అరగంటలో ఈ స్వీట్ రెడీ అయిపోతుంది. ఇలా మిగిలిన ఈ బెల్లం పాకాన్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. టేస్ట్కి టేస్టే కాకుండా చాలా హెల్దీ స్వీట్. మిగిలిన బెల్లం మొత్తం కూడా వేసేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. 10 నిమిషాలు దగ్గర ఉండి గరిటెతో బాగా కలుపుకుంటే ఈ స్వీట్ రెడీ అవుతుంది. ఇప్పుడు ఒకసారి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని గరిటెతో కలుపుకుంటూ ఇదంతా దగ్గర పడేలాగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మరొక 1/4 కప్పు నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం నెయ్యి వేయలేని వారు 1/4 కప్పు నెయ్యి, 1/4 కప్పు నూనె కూడా వేసుకోవచ్చు. కానీ ఈ స్వీట్ నెయ్యితో చేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వేసుకొని ఇదంతా నెమ్మదిగా బాగా కలుపుకోవాలి. నచ్చిన వారు ఇందులో 1 స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. ఇలా నెయ్యి వేసుకొని చక్కగా బాగా కలుపుకుంటే ఈ స్వీట్ రెడీ అవుతుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత కొంచెం గట్టి పడుతుంది. ఇలా కొద్దిగా చల్లారిన తర్వాత
ముందుగా వేయించుకున్న జీడిపప్పులు వేసుకోవాలి. స్టవ్ మీదే వేసుకుంటే జీడిపప్పులు మెత్తపడిపోతాయి కాబట్టి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని దించిన తర్వాత వేసుకొని దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో కమ్మనైన పెసరపప్పు స్వీట్ రెడీ. ఇది చూడటానికే కాదండి, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే అస్సలు వదిలిపెట్టరు, చక్కగా తింటారు. ఇంత మంచి స్వీట్ అస్సలు మిస్ కావద్దు. మీలలో ఏదైనా ఫంక్షన్ అప్పుడు కానీ లేదంటే చల్లగా ఉన్నప్పుడు ఏదైనా వేడిగా స్వీట్ చేసుకోవాలనిపించినప్పుడు ఇలా చేసుకొని తిన్నారంటే సూపర్గా ఉంటుంది. ఈ స్వీట్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయడం అస్సలు మర్చిపోవద్దు. చివరగా ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. నచ్చితే ఇంకొక లైక్ ఇవ్వండి. ఏ పూజలైనా తీర్థయాత్రలైనా ఓపుకున్నప్పుడు మాత్రమే చేయగలం. ఈ వయసులో పూజలేంటి అనుకోకుండా చక్కగా ఓపుకున్నప్పుడు వయసుతో సంబంధం లేకుండా పుణ్యక్షేత్రాలను దర్శించుకొని, అలా దర్శించుకోలేకపోతే ఇంట్లోనే మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఆనందంగా ఆరోగ్యంగా కూడా ఉంటాం. అంతే కదండి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా 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 థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్.